ఇర్మియా ప్రవక్త గ్రంథము 26వ అధ్యాయము మొదటి వచనం నుంచి 9వ వచనం వరకు. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము మొదటి వచనం నుంచి 9వ వచనం వరకు. యోషియా కుమారుడు యెహోయాకీము యోధారాజై సింహాసనమును ఎక్కిన ఆరంభంలో ప్రభు నాకు తన వాక్కు ఇట్లు వినిపించెను. నీవు దేవాలయం ఆవరణలో నిలుచుండి యోధా నగరముల నుండి నన్ను ఆరాధించుటకు వచ్చిన ప్రజలకు నేను ఆజ్ఞాపించిన సంగతులనెల్లా వినిపింపుము. ఒక్క మాట కూడా వదిలిపెట్టవద్దు. ఒకవేళ ప్రజలు నా పలుకులు ఆలించి తమ దుష్ట మార్గము నుండి వైదొలగవచ్చును. అప్పుడు నేను నా మనసు మార్చుకొని వారి దుష్కార్యములకు గాను వారిని వినాశనముకు గురి చేయను. నీవు నా ప్రజలతో మాటలుగా ఇట్లు చెప్పుము. మీరు నేనిచ్చిన ధర్మశాస్త్రమును పాటించి నాకు విధేయులు కావాలని చెప్పితిని. నేను మీ యొద్దకు పంపుచూ వచ్చిన నా సేవకులైన ప్రవక్తల మాటలను ఆలింపవలనని కోరితిని. కానీ మీరు వారి మాటలు వినలేదు. మీరు నా మాటను పాటింపరేని ఈ దేవాలయం నాకు షేలో దేవాలయం నాకు పట్టిన గతియే పట్టును. ప్రపంచంలోని జాతులెల్లా ఈ నగర నామమును శాపవచనముగా వాడుకొందరు. యాజకులు, ప్రవక్తలు, ప్రజలెల్లరూ నేను దేవాలయంన ఈ మాటలు చెప్పుట వినిరి. నేను ప్రభు చెప్పమని సంగతులన్నీ చెప్పిన వెంటనే యాజకులు, ప్రవక్తలు, ప్రజలెల్లరూ నన్ను పట్టుకొని నీకు మరణశిక్ష తప్పదు. ఈ దేవాలయంనకు షీలో దేవాలయంనకు పట్టిన గతే పట్టునని, ఈ నగరమును పాడవుగా దానిలో ఎవరు వసింపరని ప్రభు పేర మీదుగా నీవేళ ప్రవచించితివి అని అర్చిరి. అంతటా జనులు దేవాలయంన నా చుట్టూ గుమ్ముగూడిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వనికి వందనములు.